RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట్ మండల పంచాయతీ రాయ్ సెంటర్లో నూతన కమిటీ నియామకం జరిగింది. రాజగొండ సేవా సమితి సార్ మేడిగా పూర్తిటి ప్రభాకర్ ఉప ఏడిగా సిడిఎం అశోకులు నియమించారు. పూర్తి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజగొండ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి పెందూరు సుధాకర్, జిల్లా రాయ్ సెంటర్ మేడి, కుర్సింగ మోతిరాం, మడవి శ్రీనివాస్, రాజగొండ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మడవి గుణవంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో ఉమ్మడి బెజ్జూరు మండలం ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయ్ సెంటర్ల మరియు ఆదివాసీ హక్కుల రక్షణ గురించి అవగాహన కల్పిస్తూ మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన సమస్యలు మనమే తీర్మానం చేసి న్యాయం చేసుకోవాలని తెలిపారు. మనలో ఐక్యత ఉంటే సాధించినది ఏది లేదని, హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన కొమరం భీం ఆరాధ దైవం కొమరం భీం వారసులం జల్ జంగిల్ జామీన్ మనమే కాపాడుకోవాలని సూచించారు. ఈరోజు పుంగనూరు జిల్లా పెంచికల్పేట్ ఏలూరు గ్రామం లోపల నూతన మండల కమిటీ అనేది రాయ్ సెంటర్, గోల్వల్ల పంచాయతీ రాయ్ సెంటర్ మండల కమిటీగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం కూడా రాయ్ సెంటర్కు అన్ని విధాలుగా కట్టుబడి ఉండి మన సమస్యలు పరిష్కరించే దినాలుగా ఉండాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అట్టనే ఏదైతే మన ప్రాంతాల లోపల టైగర్ జోన్ అనేది మనకు ఆదివాసులు తెలవకుండానే అనుకోకుండా టైగర్ జోన్లు కానీ ఏర్పాటు చేస్తున్నారు. దాని విషయం లోపల మనమందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దాన్ని ఏ విధంగా దాని ట్రైబల్కి అన్యాయం కాకుండా పరిష్కరించే దిశగా ఆలోచిద్దామనే ఒక ఆలోచన కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ముందు భవిష్యత్తు కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని కోరుకుంటూ ముగిస్తుంది. కొమరం భీం జిల్లా పెంచికల్ మండలంలో నూతన రాయ్ సెంటర్ కమిటీ ఏర్పడడం, ఈ కమిటీకి మమ్మల్ని ఆహ్వానించడం జిల్లా నుండి, రాష్ట్రం నుండి మా ఆదివాసీ మా అన్ని తెగలకు రామ్ చేస్తూ ఈరోజు ఏంటంటే మాది రాయ్ సెంటర్ అంటే ట్రెడిషనల్ కోర్ట్ అంటే మా సమస్యలు మేమే పరిష్కరిస్తాం. భూతగాదాలు కానీ, భార్యాభర్తల విషయాలు కానీ, ఇంకా చిన్నవి ఇక పెద్ద అంటే అవి ఏది రేప్ కేసులను, లేకుంటే ఇలాంటి కొన్ని గంజా కేసులు, మర్డర్లు, ఇవి క్రిమినల్ కేసులు ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే మాకు చట్టంలోనే ఉన్నది మా సమస్యలు మావన్న అంటే మావరాజ్ అనేది ఇవి ముందే అప్పుడు కొమరం భీము మా ఏంటంటే మా ఆరాధ్య దైవుడు కొమరం భీము, అట్లనే మన బిర్సా ముండా, మన రామ్జీ గోండ్, వీళ్ళందరి పాటల్లోనే మేమంతా స్ఫూర్తితోటి నడిచే వాళ్ళం. ఇంకొకటి ఏంటంటే మా కోయ సమాజ్, మా కొమరం భీం జిల్లాలో కోయ సమాజ్ లేదని హైదరాబాద్ నుండి ఒక సర్కులర్ వచ్చింది ఇంతకుముందు. అందులో మాకు 4 స్టాఫ్ నర్స్ అమ్మాయిలు ఉండే, వాళ్ళను ఈ కోయ లేరని హైదరాబాద్ నుండి పంపించారు. అప్పుడు మా కలెక్టర్ గారు మమ్మల్ని పిలిపించి మరి మన ట్రైబల్స్లలో కోయ లేరు అన్నట్టు మాట్లాడితే మేము చెప్పినాం ఇక్కడ కొమరం భీం జిల్లాలో కోయ ఉన్నారు. కౌటాల, బెజ్జూరు, పెంచికల్పేట్, దయగం ఈ మండలం అటు తక్కువ ఉన్నారు. మా అటు లింగపూర్, అటు బిన్పూర్, అటు దిక్కు అని చెప్పడం జరిగింది. మా రాసి ఇవ్వడం, అన్ని సంఘాలు రాసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయిలకు ఆర్డర్ ఇచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే ఇదేంటంటే ఇది యూనిటీ లేకనే ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మా ట్రైబల్లలో అందరూ కలిసి ఉండాలి. ముఖ్యంగా ఈ రాజగొండ సేవా సమితి ఏర్పడింది 1983లో. అప్పుడు కోట్న భీమరావు గారు, మాజీ గిరిజన మంత్రి వర్యులు, అలాగే మడవి రాజు గారు, మా గోడం రామారావు గారు, వీళ్ళు ఎన్ రామారావు కాలంలో ఆయనతోటి మాట్లాడి మా వాళ్ళు అక్కడ దాకా రాలేరు సార్, ఇది ఒకటి మేము ఒక సంస్థ తయారు చేస్తున్నాం, వీళ్ళ ద్వారానే ఇవి అన్నీ నడుస్తాయి అన్నట్టు చెప్తేనే కానీ తర్వాత ఇవన్నీ వచ్చిన సంఘాలు కానీ
మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది రాజ్గోడ్ సేవా సమితి. ఈ దాంట్లోనే ఈ రాయ్ సెంటర్స్ అంటే ట్రెడిషనల్ కోడ్స్ మాయి. కాబట్టి మనమంతా అన్ని తెగలు గోండ్ అంటే ఒక రిలీజన్. ఆ రిలీజన్లో ఉన్న ఈ ఉపతెగలన్నీ కోయ, పర్దాన్, తోటి, కొలాం, నాయకపోడు ఇవన్నీ తెగలు. అందుకే మనమంతా కలిసి ఉందాం, మంచిగా మా పిల్లలను చదివిద్దాం, మంచి మార్గంలో నడిపిద్దాం అందరినీ. ఎవరికి ఏ అన్యాయం జరిగినా రాయ్ సెంటర్కు సంప్రదించండి. రాజ్గోడ్ సేవా సమితి అండగా ఉంటుంది. రామ్ రామ్, జై శ్రీరామ్. ఈరోజు నేట రోజు పెంచికల్పేట మండలం దగ్గర కల్లూరు గ్రామం నగా ఎల్లూరు గ్రామం నగా నాటే నేడు మావ ఆదివాసీ సమాజంగా ఉంది ఎవరు ఉంది సమస్యను వేహంసాటి నేను రాజ్గోడ్ సేవా సమితి అండ్ జిల్లా రాజ్గోడ్ పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో నేను ఇది కొల్లూరు గ్రామంగా ఇగే సెక్టర్ సర్మేడిలో ఎన్నుకున్న వాళ్ళు జరుగుతా. ఇదే సందర్భంలో అవి బాధితకే నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా తూర్పు పడమర ప్రాంతంగా రాజ్గోడ్ సేవా సమితి కార్యక్రమాలు విస్తృతంగా అంతా తూర్పు జిల్లా బెజ్జూరు మండలం అవ్వచ్చు, సల్గోపల్లి, పెంచికల్పేటు ఈ గ్రామాలనగా మావ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉంది. మావ నాటిన వ్యవస్థ ట్రైబల్న ఉంది ఆచార వ్యవస్థ పూర నేకి నేమ్ నియమం బాన్మనన అని సర్కార్తగా బాన్ డాక్టర్సియన తేన్ మున్నే దాగును సాటి నేను రాయ్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి బతికిరే నాటిన సమస్య మతకే ఈ సమస్యలను రాజ్గోడ్ సేవా సమితి రాయ్ సెంటర్ అధ్యయనం ద్వారా ఉంది తహసీల్దారానికి వినతి శివలాయి జిల్లా కలెక్టర్కాయి బావే ಫಾರೆಸ್ಟ್ ಅಟವಿ ಹಕ್ಕುನಾಗಿರೆ ಬಾವಿ ದಿಕ್ಕತ್ ವಾತೆಗಿರೆ ನೆಡಿದು ಮಾವ ರಾಯ್ ಸೆಂಟರ್ ಇನ್ವರಿ ನೆಂಡು ನೂತನಂగా ఏర్పడతవి కాండిరి ಇದು నియమ మాత వాడి ఈ బది ఉంది ప్రభుత్వం మునుకు మా సమస్య ఆదివాసుకున్న సమస్య మతకే తెన్ ప్రభుత్వం దృష్టితో పోసికొను వినంతి సీసికొను తన పరిష్కారం సాటి ఈ వ్యవస్థకి సేమంత ఇది వ్యవస్థ పద్ధతికే గవర్నమెంట్ తెలంగాణగిరే ఇది రాయ్ సెంటర్కు నామోదిస్తా తేన మధ్యకి రిప్రజెంటేటివ్ సీతకే నేను ప్రభుత్వము తేను సానుకూలంగా స్పందించిన తయారు ఇందుకే మాకు జైనూర్ సంఘటన అయి నేను కుమ్రాం భీముల సంఘటన అయి ఇంద్రావేలి సంఘటన అయి కేస్లాపూర్ దర్బార్ అయి జోడేఘాట్ దర్బార్ అయి ఈ దర్బార్నగా మా ఆదివాసులుగా మొత్తము ముందు సమస్యను పరో చాలా ప్రభుత్వం మరటు వినాది సేవలంతా జల్ జంగల్ జమీన్ ఇవి బాగుంటే మాకు స్థిర ఆదాయాలు మా బడి పిడి పరంపరివాయలు ఇవి ఆస్తిత్వమును మా ఆచారమును మా బొమ్మి మాకు ధనమాన్ కాబట్టి జల్ జంగల్ ఇన్ వాళ్ళు నినాదాలతో ఇది నారత్రపో మా రాజ్గోడ్ సేవా సమితి రాయ్ సెంటర్ కాయి ఉండే అదర్స్ బాబుగిరే ఉమ్మడి జిల్లా తుడిందెబ్బాయి ఆదివాసి సంక్షేమ పరిసాయి ఇవి మేకే గీతేకి అంతిమంగా ఇವು 4 అంశాలకు పొరనే మా సమస్య అంతా అని ప్రభుత్వం మాకు బతలు గీతయో ಇದು ಸಂವಿಧಾನ ಮಾకు ಆದಿವಾಸಿ ಬತ್ತಂತ ಸಂವಿಧಾನದಾಗ ಮಾಕೊನಿ 5వ ಆಯಿ 6వ ಆಯಿ ಇವಕ್ಕನ್ ಪರೋ ಮಾకు మొత్తం రైట్కున్ పరో ప్రభుత్వం పరో నిరంతర లగంతర్ మా కృషి కీసి రాయ్ సెంటర్ ప్రభుత్వ దృష్టి పోసేమంతేదికే ಅದು బాడితో నేడు ಈಗ నియమం గీసి మీకు శుభాకాంక్షలు వేసికే మరి నేడు బెజ్జూరు మండలతగా అతి త్వరలోనే వాయువులు టైగర్ జోన్ పుల్లుల టైగర్ కారిడార్ ಇದಕ್ಕೆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ కీతా వాయువమైన డిసెంబర్ తగ్గ కేంద్ర ప్రభుత్వం తోడుసో పర్యావరణ అనుమతులకాయి గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర ఢిల్లీ ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ తోడుసో తేర్పులో చర్చలతో సేవంతా వీరు ప్రాంతంలో కాదికి అనకే మరి అదేనికి నేను మన సమాయుతమైన సముద్ర ఆదివాసులు ఉమ్మడి ఆదిలాబాద్ నగనే దాదాపుగా లక్ష చదరపు అడుగుల కిలోమీటర్స్ ఊరు సర్వేకి స్క్వేర్ మీటర్ టైగర్ జోన్ ಇದಕ್ಕೆ బెజ్జూరు తలుపు ಇದಕ್ಕೆ మంగి ప్రాంతం కౌబాల్ టైగర్ జోన్ అన్నారు కాబట్టి తేరుగా మా ప్రాంతాలకు ఆదివాసీ ప్రాంతాలకి ముంపు ఏర్పడినంత కాబట్టి మా నేను యువతరమాయి మాకు వాయువల్
సమాజం మా వాయువల్ జనరేషన్ సాటి దిక్కదు పరేషన్ ఆయుధకే మన మా రైట్స్కును మా రాజ్యాంగం సీత హక్కులో కేంద్ర ప్రభుత్వం మా వినాంతిను ఓయవాళ్ళ మంతకే డ్రాయ్ సెంటర్ ద్వారా రాజగోండ్ సేవా సెంటర్ అంతిమంగా ఆదివాసీ సమాజం కొర బచ్చో సంకల్పంతో నేడు మాకు అంతిమంగా భూమి సిల్వేసొద్దకే ఆదివాసీలకు మనుగడ ప్రస్తాతకం అంతా మన పెద్ద పారిశ్రామికవేత్తలకు రాయబట్టు మా నేడు పరంపరి తర్వాత నేను మా దేవస్థానాలకు అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి గోదావరి ప్రాణాయిత నలిపితే గోదావరి పరివార ప్రాంతం నలిపితే భద్రాద్రి ఈ జిల్లా మొత్తము ఇది అటవీ ప్రాంతం అంతా రిజర్వ్ అరుపాలు చేసి పులుల సంరక్షణ కేంద్రం నుంచి ప్రభుత్వాలకు ఉంది డిక్లరేషన్కి ఇసేమంతా కాబట్టి నేను నన్ను వేదికత మీ ఆర్టీఐ ద్వారా ప్రభుత్వం నిలబతలితకే మాకు రాజ్యాంగం సీత అధికారం అంతా మా కాన్స్టిట్యూషనల్ బాడీ అందు అవతే స్టాట్యూటరీ బాడీ అంతా టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ కమిటీ సిఫార్సు సీత ఆ కమిటీతో ఖచ్చితంగా ఇది మీ టీవీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆ సీత బాగుతే కండిషన్కును కేంద్ర ప్రభుత్వం ఆమోదించేందుకే అంతిమంగా మాకు రాజ్యాంగం కల్పిస్తే 5వ షెడ్యూల్ దాకా మాకు సంధి అధికారాలు మాకేమంటాం కాబట్టి ఆ ప్రభుత్వానికి వెంటనే ఆ అనుమతుకును ఆమోదం తెలిపేందుకే నేను మా సంధి ఆదిలాబాద్ ఆదివాసుల తరఫున హృదయపూర్వకంగా ఇది మీడియా ద్వారా ఇది ప్రచారం ద్వారా వేడుకుంచేమంటాం. జై సేవ, జై గోండవాడ.